ఒకరోజు పరమాచార్య స్వామి వారితో ఒక మధ్య వయస్కుడైన గృహస్థు, నా భార్యకు ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటుంది, ఎప్పుడూ ఇంటి పనులు వంట పని చెయ్యదు, పిల్లల యోగక్షేమాలను కూడా పట్టించుకోదు అని చెప్పాడు. వెంటనే మహాస్వామివారు, ఈ విషయం నీ స్నేహితులతో చెప్తే వాళ్ళు నీకు విడాకులు తీసుకో అని సలహా ఇస్తారు. మీ బంధువులకు చెప్తే ఆమెను వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోమని చెప్తారు. మీ జ్యోతిష్కుడిని అడిగితే రాహుదోషం లేదా కేతుదోషం అని పరిహారం చేసుకోమని చెబుతారు. వైద్యుని దగ్గరకు వెళ్తే ఎక్స్రే, ఈసీజీ, రక్త పరీక్ష అంటూ కొన్ని మందులు రాసిస్తాడు. కానీ నువ్వు నా దగ్గరికి వచ్చావు, బానే ఉంది. ఇక్కడికి వచ్చి కూడా నువ్వు తన ఆరోగ్యం బాగవ్వాలని కానీ స్వస్థత చేకూరాలని కానీ అడగకపోగా, తనకు ఆరోగ్యం బాగా లేదని తనను వదిలించుకుందామనే ఆశతో ఇక్కడికి వచ్చావు. చూడు, భార్య అంటే ఈశ్వరుడు ఇచ్చిన కడదాకా తోడుండే జీవిత భాగస్వామి. ఆమెకి బాలేనప్పుడు తనని జాగ్రత్తగా చూసుకోవడం భర్తగా నీ ధర్మం. ఇన్నేళ్ళు తను నీకోసమే జీవించింది. నీ కష్టసుఖాలను పంచుకుంటూ నీకు తోడు నీడై మెలిగింది. ఆమె పైన కొద్దిగా కూడా దయ, కరుణ లేదా? నీ హృదయం ఎంత బండబారిపోయింది. ఇక నుండి నువ్వు నా దర్శనానికి రావడానికి వీల్లేదు అని చెప్పారు. అతని మొహం గంభీరంగా మారిపోయింది. అతని మనస్సు కరిగి కళ్ళనీరు పెట్టుకొని, నన్ను క్షమించండి పెరియవా, ఇక నుండి నేను తనను బాగా చూసుకుంటాను, తనకు నేను సేవలు చేస్తాను, దయచేసి నాకు అంత పెద్ద శిక్ష విధించకండి, కరుణించండి అని వేడుకున్నాడు. స్వామివారు సముద్రం అంతటి కరుణ కురిపిస్తూ, తను దీర్ఘకాలిక తలనొప్పితో బాధపడుతోంది, తనకు 2 నెలల వైద్య చికిత్స అవసరం అవుతుంది, ఆమెను కొటక్కల్ ఆర్య వైద్యశాలకు తీసుకుని వెళ్ళు, అంతా సరిపోతుంది అని చెప్పి పంపించారు. ఆ మధ్య వయస్కుడు స్వామివారి ఆశీస్సులను తీసుకొని ఆర్ద్రత నిండిన కళ్ళతో తిరిగి తన ఇంటికి పయనమయ్యాడు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.